రాష్ట్ర ప్రభుత్వం కనీ విని తీరుగా 24 గంటల కరెంటు రైతులకు అందించారు. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో ఎందుకంటే గత ప్రభుత్వంలో పట ఘోరమైన పరిస్థితి ఉండేది. 7 గంటలు ఇస్తారని 3 గంటలు కూడా ఇవ్వకపోయేది. తెల్లందాక ఇబ్బంది పడేది, రైతులు చాలా అవస్థ పడేది, పంటలు ఎండిపోయేది. కానీ మీరు 24 గంటలు మేనిఫెస్టోలో పెట్టి మీరు హామీ ఇచ్చింది నిలబెట్టుకున్నారు, చాలా సంతోషం. కానీ రైతులు ఇప్పుడు 12 గంటలు కోరుతున్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, బోర్లల్లో నీళ్ళు అన్నీ అయిపోయినాయి, మంచి ఘోరమైన పరిస్థితి ఉన్నాయి. దయచేసి ఇమ్మీడియట్లీ రియాక్ట్. నా పాలకుర్తి కాన్స్టిట్యూన్సీలో మొత్తం తీర్మానాలు చేయించాను, గ్రామ పంచాయతీ తీర్మానాలు. హరీష్ రావు గారు చెప్పారు, గ్రామ పంచాయతీ తీర్మానాలు, మండల తీర్మానాలు తీసుకొస్తే నేను 12 గంటలు ఇస్తా అని చెప్తే అన్ని గ్రామాలల్లో మండలాలలో తీర్మానాలు చేశాను. దయచేసి ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది, ఇంకో 15 రోజులలో వరి చేతికి వస్తుంది, ఎండిపోయే పరిస్థితి ఉన్నది. 12 గంటలు చేయండి రిక్వెస్ట్. నా కాన్షియస్కి మందమన్నా మీరు 12 గంటలు చేయమని నేను ప్రత్యేకంగా హరీష్ రావు గారిని విజ్ఞప్తి చేస్తున్నాను.